కాకినాడ జిల్లాలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరుతో 17,000 కోట్ల రూపాయలు అధిక భారం మోపడం దారుణమని మండిపడ్డారు. ఎలక్ట్రిక్ ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఎలక్ట్రిక్ డ్యూటీ పేరుతో ప్రజలపై భారాలు వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలో కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే వేసుకోవాలని ఏళ్ళ చేస్తూ ఉండేవారు. కానీ ఇచ్చి చూపించారు. ఆన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 7 గంటలు కాదు 9 గంటలు ఉచిత ఇక్కడ కూడా ఆగకుండా లీటర్ల ఆధునిక దాదాపుగా నిరంతరాయంగా కానీ ఇవాళ 7 గంటల విద్యుత్ దఫాలో కూడా ఇవ్వట్లేదు. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు. రైతుల్ని అడిగితే మీరు ఎక్కడ మీడియాకి మాట్లాడితే మీ సంగతి చూస్తాం, మీరు ఎవరికైనా పంచుకుంటే మీరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ని గృహ వినియోగదారులకు ఇస్తానని చెప్పి ఆ రోజు 2019లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని తూచా తప్పకుండా పాటించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుకుపోతా ఉన్నారు. దళిత వాడల్లోని, గిరిజన వాడల్లోని అధికారులు వెళ్లి 50,000 కట్టాలి, 1,00,000 కట్టాలి, ఏరియర్స్ ఉండిపోయి కడతారా లేదా అని చెప్పి రాత్రికి రాత్రి ఫీజులు పట్టుకుపోతున్న పరిస్థితి. ఇదేంటని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి. గిరిజనులు, ఎస్సీలు చాలా మంది మధ్య కాలంలో కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు, ఆందోళన చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద?